కాదు మీకు పూర్తి మెజారిటీ లేదు కాబట్టి ఎవరన్నారు పూర్తి మెజారిటీ లేదని? లేదు. ఎందుకు లేదు? ఎన్డీఏకి ఉంది కదా. ఎన్డీఏ కాదు, బీజేపీకి లేదు. బీజేపీకి ఎందుకు? ఎన్డీఏ ప్రభుత్వం కదా అది. బీజేపీ ప్రభుత్వం ఎవరన్నారు? కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో ఏ పార్టీల మీద అయితే ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళని బుజ్జగించడానికి, సంతోషపెట్టడానికి నిధులు ఇచ్చారు. ఇవాళ 8 ఎంపీలు ఉన్నారు తెలంగాణ కూడా. మరి మా వాళ్ళకు ఎక్కువ మందిని ఇచ్చిరు, మా తెలంగాణ ప్రజలను తెచ్చిపెట్టలేదే. సొంతమే కదా ఇక్కడనైతే 8 మంది. అది ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు? పెట్టలేదు అనుకుంటున్నారు తెలంగాణకి. ఎందుకు పెట్టలేదు? అక్కడ అవసరం ఉంది, నీడ్ఫుల్గా ఉన్న దగ్గర పెట్టిరు. అట్లా అంటే జిహెచ్ఎంసీలో ఇవాళ ఉంది. రంగారెడ్డి జిల్లాలో వాళ్ళే పరేడ్ క్యాప్టెన్ 9 లక్షలు అని చెప్పిండు. ఎంతో డబ్బు వస్తుందని చెప్పిండు. మరి రంగారెడ్డిలోనే పెట్టమనండి డబ్బును, వేరే దగ్గర పెట్టద్దు. వేరే దగ్గర పెట్టద్దు. కొడంగల్ ఎందుకు తీసుకెళ్ళండి? కొడంగల్ పర్ క్యాప్టర్ ఎంత? అక్కడికి ఎందుకు పెట్టారు? మధిర పర్ క్యాప్టర్ ఎంత? మధిరకి ఎట్లా పెట్టారు? ఖమ్మం పోలీసులకు తెలంగాణకి సమాధానం చెప్పకుండా ప్రతిసారి కొడంగల్కి లింక్ పెడుతున్నారు. తెలంగాణకే సమాధానం చెప్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమే నియోజకవర్గాల, వేరే కావా? ఒకవేళ అవన్నీ వదిలేయండి. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పనిచేశారు, గెలిచారు. కామారెడ్డిలో పోటీ చేశారు, ఓడిపోయారు. కామారెడ్డి వేరు, కొడంగల్ వేరా? చెప్పండి. మరి చెప్తా నేను. అడిగారా విషయం మీరు రేవంత్ రెడ్డి? మైక్ ఇస్తే కదా మాట్లాడదామంటే. మైక్ ఇవ్వనప్పుడే నేను వచ్చి పోడియం దగ్గర అది మీడియం పాయింట్ మీద మాట్లాడినాను. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రతిసారి ఈ మధ్య రెగ్యులర్గా ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్, యూ ట్యాక్స్, బి ట్యాక్స్ అని సివిల్ సప్లైస్ అవినీతి చెప్తున్నారు. మీకు కూడా అదే అభిప్రాయం ఉందా? ఆయన తప్ప మీరెవరు ఎందుకు ఆయన ఎవరంటే ఇప్పుడు సివిల్ సప్లైస్ మీద అవగాహన ఉంది, మాట్లాడినట్టున్నాడు. అవగాహన లేని వాళ్ళం కూడా వచ్చి ఏం మాట్లాడతాం? హిందీ రానోడు హిందీ మాట్లాడితే, ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థాలు మారిపోతాయండి. అర్థాలు మారిపోయి ఇబ్బందులు పాలయ్యే కన్నా పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్యలో గ్యాప్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఒకటి మన రైతుల కోసం కాల్ సెంటర్ పెట్టారు. అసలు ఎమ్మెల్యేలకు సమాచారం లేదు, వాళ్ళకి ఆహ్వానం లేదు. లేదు ఆహ్వానం ఉంది కానీ అసెంబ్లీలో ఉన్నాము. అసెంబ్లీలో ఆ రోజే గొడవైంది. గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం ఉంది. ఆ రోజే టీఆర్ఎస్ ప్రొటెస్ట్ చేసింది, నల్ల బ్యాడ్జీలు పెట్టి. సమయం సరిపోలేదు. వెళ్దామని అంటే ప్రొటెస్ట్లో నుంచి మేము కూడా బైకాట్ చేసినట్టు అవుతుంది. అక్కడే ఉన్నాము కాబట్టి బిల్లు పాస్ అయ్యేదాకా అక్కడ నిలబడి వెళ్ళేసి వచ్చినాము. వచ్చేసరికి పార్టీ ఆఫీస్లో ప్రోగ్రామ్ అయిపోయింది. డైరెక్ట్గా కిషన్ రెడ్డి గారు కూడా గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మేము కూడా గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం. మీకు సమాచారం ఆహ్వానం ఉందా ఆ కార్యక్రమానికి? ఉంది. ఓకే. ఈ మధ్య చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు కాంగ్రెస్లో చేరుతున్నారు. వాళ్ళకి ఎందుకు బీజేపీ ఒక ఆల్టర్నేటివ్ కనపట్లేదు? బీజేపీలో భవిష్యత్తు లేదనుకుంటున్నారా? బెల్లం ఏడుంటుందండి? ఈగలు ఎక్కడ ఉంటాయండి? అధికారం ఉన్న దగ్గర ఎమ్మెల్యేలు ఉంటారు, బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఉంటాయి. అంతే, అధికారం కోసం వెళ్తున్నారు అంతే కదా, లేకుంటే అభివృద్ధి కోసం వెళ్తున్నారు. ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఈ నడమల. అందరూ చెప్తున్నారు బయటకు వచ్చి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామని. ఎన్నిసార్లు మారితే ఎన్నింత అభివృద్ధి? ప్రతి ఒక్కడు మారుతూనే ఉన్నాడు. మరి ఎన్ని అభివృద్ధులు అయిపోయాయి? నియోజకవర్గాలు బాగా అభివృద్ధి చెందినట్టేనా? మరి టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్లకు వేరు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లకు వస్తారు. రేపు బీజేపీ వస్తే బీజేపీలకు రానియం మేము. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు 4 కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు, నిజమేనా? కోమటిరెడ్డి గారు డబ్బల రాళ్ళు ఊదినట్టు బాబా అనుకుంటా మాట్లాడతారు. ఆయన పెద్ద ఆయన మస్తు మాట్లాడుతాడు నోటికి వచ్చినట్టు. నిజమేందు? కోమటిరెడ్డి గారే బీజేపీలకు వస్తామన్నారని నేనంట. కానీ నేను అనవసరమైన మాటలు మాట్లాడే వ్యక్తి. ఆ మధ్య మీ పార్టీ నాయకులు కూడా అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా 25 మంది టచ్లో ఉన్నారని. అదంతా ఉట్టి అబద్ధమేనా? అది సొంత అభిప్రాయాలు. పార్టీ అభిప్రాయం ఉంటే పార్టీ అధ్యక్షులు అంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయింది? ఎందుకు 8 వచ్చినాయి కదా, ఇంకో 4 దగ్గర 14 వస్తాయి, 15 వస్తాయి, 16 వస్తాయి అన్నారు కదా అంటారు. అబ్కా బార్ 400 పార్ అన్నంత మాత్రం 4 అక్కడ కేంద్రంలో 400 పార్ రాలేదు. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా 14, 15, 16 మనిషి ఆశావాది ఎన్నైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి దగ్గర కష్టం పడ్డప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు లెక్క. 4, 8 అయింది, సంతోషం. కాంగ్రెస్ కి 3, 8 అయింది. కాంగ్రెస్ కు 3, 8 అయింది. బీజేపీకి 4, 8 అయింది. కానీ 12 ఉన్నోళ్ళు అయితే మొత్తానికి పోయారు కదా, వాళ్ళైతే లేరు కదా 10. తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది మీకు? ఏ పార్టీ ఎప్పుడు సమాధి కాదండి, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ పార్టీ అయినా సరే ఎప్పటికప్పుడు ఉన్న జనరేషన్ బట్టి అప్డేట్ అవుతూ పోతుంటే మార్పులు చేర్పులు వచ్చి చేసిన తప్పులను సరిదిద్దుకొని కొత్త కొత్త పనులు చేయాలనే ఉత్సాహంతో ఒక మంచి విజన్తో ఉన్నప్పుడు చేసిన తప్పుల వల్ల పార్టీలు ఏమన్నా ఇబ్బందుల పాలైనా తిరిగి సరిదిద్దుకున్నప్పుడు లేచి వస్తాయి. తెలుగుదేశం లేవలేదండి. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.